సో ఐ డోంట్ థింక్ ఈవెన్ మీకు హైదరాబాద్ ఈజ్ సేఫ్. ఎట్లా అంటే మీకు తెలుసు కదా ఎన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయో. ఇండియాలో ఉండే మొత్తం సీసీ కెమెరాల్లో 60% ఆఫ్ ద సీసీ కెమెరాస్ ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. మీకు ఈ స్టాటిస్టిక్స్ తెలుసో తెలియదు. 60% ఆఫ్ ఎంటైర్ ఇండియాలో ఆపరేషనల్ సీసీ కెమెరాస్ ఆర్ ఇన్ హైదరాబాద్. అందుకోసమే హైదరాబాద్లో క్రైమ్ రేట్ తక్కువ ఉంది, పోలీసింగ్ బాగుంది. సో సేఫ్ సిటీ కాబట్టి ఇంత మైగ్రేషన్ వస్తుంది. మీకు ఎవ్రీ ఇయర్ హైదరాబాద్కి 3 to 4 lakhs మైగ్రేషన్ కమ్స్ ఫ్రమ్ ఆల్ అదర్ స్టేట్స్. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆబ్వియస్గా మన ఏపీ నుంచి అయితే అక్కడ ఇంజనీరింగ్ చదివి జాబ్ కావాలంటే 50%, 60% హైదరాబాద్ రావాల్సిందే. సో హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఆల్రెడీ ఏ గ్లోబల్ సిటీ. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఇంకా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అవ్వచ్చు, పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడం, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా గవర్నమెంట్ వర్కౌట్ చేసింది అనుకోండి, హైదరాబాద్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్లో కొన్ని సిటీస్తో మనం పోల్చుకోవచ్చు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ ఈ 5 ఏళ్ళు ఉండుంటే అది అయ్యేదేమో కదా. డెఫినెట్గా బీఆర్ఎస్ వాజ్ ప్రో బిజినెస్, ప్రో బిల్డర్స్, ప్రో రియల్ ఎస్టేట్ అనేది నేను ఒప్పుకుంటా 10 ఏళ్లలో. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆయనకున్న ఐడియాస్ ఉంటాయి కదా, ఇద్దరు సేమ్ చేయాలని లేదు కదా. దీని మీద కామెంట్ చేయండి. సో రేవంత్ రెడ్డి గారు కోర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి వచ్చారు. తను ఆల్రెడీ అన్ని క్రెడాయ్ షోలో కానీ ఎక్కడ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్పీచ్ ఇచ్చినా తను ఒకటే చెప్తారు, నేను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా రియల్ ఎస్టేట్ నేను చంపుకోను కదా, నాకు ఉన్న ఐడియాస్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను చేసే ప్రాజెక్ట్స్ అన్ని పెద్దవి, అవన్నీ చేస్తే లాంగ్ టర్మ్లో హైదరాబాద్ బాగుంటుందని తను చెప్తూ వస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు కానీ ద వే ద ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, ఎస్పెషల్లీ మూసీ రిజ్యువినేషన్, తర్వాత రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రోడ్, ఈ ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ కూడా యూనో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఇట్ విల్ వర్కౌట్. ఆయన ఉన్నప్పుడు అయితే ఆ తర్వాత అయితే అనేది అయ్యే పనా సార్? మూసీ రిజర్వేషన్ అనేది అయ్యే పనా? తలుచుకుంటే అవుతుంది. సబర్మతి అయ్యింది కదా, గుజరాత్లో సబర్మతి అనేది మూసీ రివర్ ఫ్రంట్, మీరు యూట్యూబ్లో వెళ్ళి సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది చూడండి, బిఫోర్ ఆఫ్టర్ చూడండి. ఒక గుజరాత్లో అయ్యింది, మన హైదరాబాద్లో ఎందుకు జరగదు? గుజరాత్లో అవుతుంది సార్, అక్కడ కాదు, హైదరాబాద్లో. అట్లేం లేదండి, తలుచుకుంటే జనాలు తలుచుకుంటే, పీపుల్ తలుచుకుంటే, ఫర్గెట్ అబౌట్ గవర్నమెంట్. వెన్ పీపుల్ ఆఫ్ ద స్టేట్, పీపుల్ ఆఫ్ ద కంట్రీ రెస్పాన్సిబుల్గా ఉండి ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్, డెఫినెట్గా జరుగుతుంది. మనం గట్టిగా తలుచుకోవాలి అంతే. ఇప్పుడు మనం సిటీ క్లీన్గా ఉండాలని మనమంతా 4 కోట్ల, మన హైదరాబాద్లో 2 కోట్ల మంది ఉంటారు, అందరు కలిసి అవుట్స్కట్స్ అంతా, మనం అంతా తలుచుకుంటే డెఫినెట్గా విల్ మేక్ ద సిటీ క్లీన్. అట్లాగే మూసీ మనకు రిజ్యునేషన్ కావాలి, దస్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ సిటీ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ అవర్ జనరేషన్స్ అంటే డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి అవుతుంది, జనాల నుంచి కూడా ఉండాలి. ఇప్పుడు అనేది గవర్నమెంట్ ఈజ్ మనమే, గవర్నమెంట్ అనేది సెపరేట్ కాదు కదా, మనమే ఎన్నుకున్న వాళ్ళం. మనం గట్టిగా తలుచుకుంటే డెఫినెట్గా అవుతుంది. అంతవరకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మూవింగ్ ఫార్వర్డ్ కొత్త జనరేషన్ అయితే ఊరుకోదు. దే ఆర్ మోర్ ప్రో, ఏమంటారు, నేచర్ అండ్ అట్లాంటివి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రేపు ఫైట్స్ కూడా అవుతాయి మాకు కావాలి అని. ఈ రోజు కాకుండా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. అంటే ఒక్కోసారి నిన్న వచ్చిన వరదలు చూస్తే జనాలు కొట్టుకుపోయారు. అసలు ఇంత మోకాళ్ళు నీళ్లు, ఇంటికి వెళ్ళడానికి 5-6 గంటలు పట్టింది ఆ వరదల నుంచి. అలాంటి చూసినప్పుడు హైడ్రా ఎఫెక్ట్గా పనిచేస్తే బాగుండేమో అనిపిస్తుంది నిజంగా, సీరియస్. ఇప్పుడు మీరు అన్నారు కదా లేక్స్ కొన్ని రిజ్యువినేట్ అవుతున్నాయి. లేక్స్ రిజ్యువినేట్ అయినప్పుడు మూసి ఎందుకు అవ్వద్దు? ఇప్పుడు మొన్న చేవెళ్ళ, వికారాబాద్ చేవెళ్ళ రోడ్డు 6 lanes చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కొట్టనీయలేదు. హైవే ఇస్తా అంటే ఇప్పుడు మొన్న కోర్టుకి వెళ్తే కోర్టు ఏమన్నది, ఆ చెట్లు కొట్టకుండా పక్క నుంచి వేసుకోండి రోడ్ అని చెప్పింది. జనాలు తలుచుకుంటే అయింది కదా. సో మూసీ రిజ్యువినేట్ కూడా గవర్నమెంట్ చేయకున్నా జనాలు ఒక రోజు గట్టిగా కోరుకుంటే అది అవుతుంది. కోరుకోవాలి, మనం కాన్షియస్ అవ్వాలి, మన సిటీని మనం పరిరక్షించుకోవాలని అనుకుంటే కొన్ని మనమే అడగాలి గట్టిగా. కరెక్ట్. మినీ విల్లాలు కొనేటప్పుడు లీగల్గా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు ఏముంది? మినీ విల్లాలైనా అపార్ట్మెంట్స్ అయినా ప్లాటింగ్ వెంచర్ అయినా ఒకటే అండి రూల్, డ్యూ డెలిజెన్స్ ప్రాపర్గా చేసుకోవాలి. ఆ డ్యూ డెలిజెన్స్లో డాక్యుమెంట్ చెక్ ఎట్లా ఉంటుందంటే, ఆ ల్యాండ్ ఎవరిది, ఆ ల్యాండ్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ల్యాండ్ ఎలా తీసుకున్నారు, డెవలప్మెంట్ తీసుకున్నారా, పర్చేజ్ చేశారా, అక్కడ నుంచి పర్మిషన్స్ అప్లై చేశారా, పర్మిషన్స్ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారా, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందా, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిన తర్వాత రెరా పర్మిషన్ వచ్చిందా, రెరా పర్మిషన్ తర్వాత కడుతున్నారా, ఆన్ టైం కడుతున్నారా అనేది ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి.
లక్కీగా రెరా వచ్చిన తర్వాత ఈ డేటా అంతా పబ్లిక్లో కనిపిస్తుంది. మీరు రెరా వెబ్సైట్లో వెళ్ళి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎంటర్ చేస్తే రెరాలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో కూడా ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ బిల్డర్ అప్లోడ్ చేయాల్సిందే. థ్యాంక్స్ టు రెరా డెఫినెట్గా రెరా వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. సో అవన్నీ చెక్ చేసుకోవడానికి పబ్లిక్ డాక్యుమెంటేషన్ ఉంది. సెకండ్ ఏంటంటే మీరు చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా 10 మందిని అడిగితే ఆబ్వియస్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే ఏజెంట్స్, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా వచ్చినాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు చెప్తారు. అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా గ్రో అయినారు. 10 ఏళ్ల కిందట లీగల్ ఎక్స్పర్ట్ ఎవ్వరు లేరు. ఇప్పుడు హైదరాబాద్లో గూగుల్ సెర్చ్ చేస్తే లీగల్ ఎక్స్పర్ట్ ప్రాపర్టీ లాయర్స్ అంటే 50 మంది లాయర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళకు 5,000 10,000 ఇస్తే మినిమల్ ప్రైస్లో వాళ్ళు వెరిఫై చేసుకొని ఇవన్నీ ఉన్నాయా లేదా అనే చెక్ లిస్ట్ చేసి చెక్ చేసి ఇస్తారు. సో మీరు 2 కోట్ల ప్రాపర్టీగా ఉన్నప్పుడు 10,000 5,000 అమౌంట్ కట్టి చెక్ చేయడం దాని కాదు. మీకై మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. కొంచెం మీకు టెక్నాలజీ ఐడియా ఉంటే ప్రొఫెషనల్స్ చేయించుకోవడం బెటర్ కదా. సో అదే అండి విల్లాస్, అపార్ట్మెంట్స్. సో ఆబ్వియస్గా మీరు బ్యాంక్కి వెళ్ళారనుకోండి, బ్యాంక్ కూడా ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుంది. అవి వెరిఫై చేయకుండా వాళ్ళు లోన్స్ ఇస్తలేరు. ఆర్బీఐ కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ముందున్నంత ఫాస్ట్గా లోన్స్ ప్రాసెస్ అవ్వట్లేదు. కంపల్సరీ బ్యాంక్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉంటేనే లోన్స్ ఇస్తున్నారు. సో ఇన్ వే టు చెక్ ఈస్ గో ఫర్ లోన్. ఓకే, మీకు ఓన్ ఫండ్స్ ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పేపర్ వర్క్ అంతా చూసుకోవాలి. రెప్యూటెడ్ బిల్డర్స్ దగ్గర ఉన్నారనుకోండి, మెజారిటీ రెప్యూటెడ్ బిల్డర్స్ ఎలాంటి అంటే మీరు ఏది అడిగినా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్య హైడ్రా వచ్చాక కొంచెం భయం వేస్తుంది అందరికి. అంటే ఎలాంటి పర్మిషన్స్ ఉన్న ప్రాజెక్టులను నమ్మాలి అనేది కూడా ఒక పాయింట్. డెఫినెట్గా అండి మీరు పేపర్ వర్క్ చూడకుండా ఏ ప్రాపర్టీ కొనొద్దు. 1 లైన్లో నేను ఆన్సర్ చెప్తున్నాను. దానికి 10 రోజులు కానీ 20 రోజులు కానీ మీ జనరల్గా హైదరాబాద్లో ఎట్లుంటుంది, ఏది చీప్ ఉంటే మనం వెళ్ళి కొనేద్దాము, దాన్ని వెరిఫై చేసుకోవద్దు అని అనుకుంటారు. అట్లా కాదు, ఏదైతే చీప్ వస్తుందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. అవును. సో మీరు డెఫినెట్గా మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి. అంత కరెక్ట్ అనుకుంటేనే మీరు ముందుకెళ్ళాలి. పేపర్ వర్క్ అనేది మ్యాండేటరీగా చూడాలి. ఇప్పుడు అదే హై రైజ్ అపార్ట్మెంట్ అనుకోండి, ఒక ప్రాసెస్ ఉంది. ఫైర్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, హెచ్ఎండిఏ క్లియరెన్స్, తర్వాత రెరా క్లియరెన్స్, ఈ పేపర్ వర్క్ అంతా ఉండాలి. అవి కాకుండా ఆ ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, దాని పాస్ట్ హిస్టరీ కూడా మనం చూసుకోవాలి. డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏముంది, సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఏముంది. మీకు ఈసీస్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. పర్టికులర్ ప్రాపర్టీ పాత విల్లాస్ కొనుక్కుంటే దాని ప్రాపర్టీ డీటెయిల్స్ ఈసీ తీసుకొని వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ వద్దనుకుంటే హ్యాపీగా ఒక లీగల్ ఎక్స్పర్ట్కి 20,000 ఇస్తే మొత్తం చేసుకుంటాడు. ఆయన ఓకే అంటే కొనుక్కోండి. అవి ఓకే అనుకుంటే కూడా మీరు బ్యాంక్ లోన్కి వెళ్తే వాళ్ళు కూడా ఇంకోసారి వెరిఫికేషన్ అవుతుంది, మీరు కొనుక్కోవచ్చు. సార్, తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్ అని ప్రకటనలు వస్తుంటాయి. వాటిలో మోసాలు ఏమైనా ఉంటాయా? అదైతే వెరిఫై చేసుకోవాలండి. ఈ మధ్య ఏంటంటే ఇండివిజువల్గా కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రీలు కానీ, బిల్డర్స్ కానీ, చిన్న బిల్డర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదే మీకు చెప్పాను కదా ఇంతకుముందు, డిటిసిపి, హెచ్ఎండిఏ లేఅవుట్లలో వాళ్ళు ప్లాట్స్ తీసుకొని కట్టిస్తున్నారు. లేదు మీరు ప్లాట్ కొంటే వాళ్ళు కట్టిస్తారు. ఇట్స్ కాంట్రాక్ట్ బేస్డ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కువ మంది చేస్తున్నారు. వాళ్ళ పాస్ట్ హిస్టరీ చెక్ చేసుకొని వాళ్ళు డెలివరీ చేసిన హౌసెస్ చూసుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడుకొని ప్రాపర్ అగ్రిమెంట్ చేసుకొని అట్లాంటివి కట్టించుకుంటే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా బాగానే ఉంటాయండి. సో ఇప్పుడు యూత్ కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్న వాళ్ళు కావచ్చు, ఇల్లు కొనాలని తాపత్రయపడుతున్న వాళ్ళు కావచ్చు, కానీ అప్పు చేసైనా మినీ విల్లా కొనాలా, బడ్జెట్లో అపార్ట్మెంట్ కొనాలా? ఇప్పుడు అపార్ట్మెంట్, మినీ విల్లాస్ ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సిటీలో ఉన్న అపార్ట్మెంట్. సో మీ అఫోర్డబిలిటీని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. అండ్ మీ ప్రిఫరెన్స్, మీరు మీ ఫ్యామిలీ ప్రిఫరెన్స్ని బట్టి అపార్ట్మెంట్, ఫైనాన్షియల్ వైబిలిటీ ఫైనాన్షియల్ పరంగా చూస్తే అపార్ట్మెంట్ తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు మీ అఫోర్డబుల్ ఎంత ఉంటే అపార్ట్మెంట్ తీసుకోండి. కానీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే మీకు ఇంతకుముందే చెప్పా, విల్లా కొనుక్కుంటే విల్లాతో పాటు ల్యాండ్ కూడా వస్తుంది. అవును. సో లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా విల్లా, ల్యాండ్ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి నేనైతే ఈ 2 కంపేర్ చేస్తే విల్లానే కొనమని చెప్తాను.